మీరే చూస్తారు. నాగభూషణ్ గారు ఒక్క నిమిషం. పటాభి గారు గత ఎన్నికలప్పుడు 2019 ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాయగానే చీఫ్ సెక్రటరీని లేపేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక లెటర్ రాయగానే డీజీపీని లేపేశారు. చూసిందే కదా అప్పుడు. కానీ ఇప్పుడు అంటే మీరు అడిగారు కాబట్టి తీసేయమని నేను అనడంలా, కానీ సో మెనీ వైలేషన్స్ ఆర్ దేర్. మొన్న 1st తారీఖు పెన్షన్లప్పుడు ఎంత రచ్చ జరిగిందో, ఎంతమంది చనిపోయారో కనపడుతుంది అక్కడ. అయినా కూడా ఎక్కడ ఉలుకు లేదు పలుకు లేదు. ఎందుకని? వీకే గారు, ఇక్కడ తెలుగుదేశం పార్టీ పక్షాన్ని నేను ఒక విషయం చాలా స్పష్టంగా తెలియజేయదలుచుకున్నా. అదేంటంటే, మేము ఇవాళ రాష్ట్రంలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి ఏ ఒక్క అధికారిని ఏదో వ్యక్తిగతంగా మాకు ఇష్టం లేదనో, ఏదో ఇంకొక రకంగా అతని మీద ఒక రకమైనటువంటి అక్కస్తోనో మేము అతన్ని తొలగించమని చెప్పి ఎలక్షన్ కమిషన్కి ఫిర్యాదు చేయటం లేదు. మేము కొన్ని వాస్తవాల ఆధారంగా, ఆ ఆఫీసర్స్ యొక్క పనితీరు ఆధారంగా, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు నిర్ణయాల ఆధారంగానే వాళ్ళు ఆ పదవిలో కొనసాగటానికి అనర్హులు. రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగాలంటే వాళ్ళు ఆ పదవిలో కొనసాగకూడదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంతేగాని మాకు వ్యక్తిగతంగా ఎవరితోనూ ఎటువంటి విరోధాలు లేవండి. ఉదాహరణకి సిఎస్ జవహర్ రెడ్డి గారు ఉన్నారండి. ఆయన కంటే 6 సీనియర్ అధికారులు చీఫ్ సెక్రటరీ పదవిలో కూర్చోటానికి అర్హులైనటువంటి 6 సీనియర్ అధికారులు ఉన్నప్పటికీ వారిని పక్కన పెట్టి ఏరుకోరి జవహర్ రెడ్డి గారిని చీఫ్ సెక్రటరీగా కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంతో ఆయన అమితమైనటువంటి స్వామి భక్తి ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఇవాళ జిల్లాలకి కలెక్టర్లు నియమించడంలో కానివ్వండి, లేదా ఎస్పీలు కానివ్వండి, రకరకాల స్థాయిలో ఉన్నటువంటి అధికారులు మొన్న ఎన్నికలకు ముందు, ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందు ఎంత బ్రహ్మాండంగా అపాయింట్ చేశాడు సార్. పెద్దిరెడ్డికి కావాల్సిన వాళ్ళు పెద్దిరెడ్డికి, సుబ్బారెడ్డికి కావాల్సిన వాళ్ళు సుబ్బారెడ్డికి, విజయసాయిరెడ్డికి కావాల్సిన వాళ్ళు విజయసాయిరెడ్డికి, ఎవరికి కావాల్సినటువంటి అధికారిని ఎక్కడ కావాలంటే అక్కడ రేపు ఎన్నికల్లో వీళ్ళకి కావాల్సినటువంటి దౌర్జన్యాలు అరాచకాలు చేయటం కోసం బ్రహ్మాండంగా అపాయింట్మెంట్లు ఇచ్చేశాడు. అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డితో కొమ్మక్కయ్యి సిఎఫ్ఎంఎస్ ఏదైతే చెల్లింపులు ఉంటాయో, ఆర్థికపరమైనటువంటి బిల్ పేమెంట్స్ ఏవైతే ఉంటాయో, సిఎఫ్ఎంఎస్ వైలేషన్స్ అన్ని తొంగలో దొక్కి మార్చి 31వ తేదీ మనం చాలాసార్లు డిబేట్ చేసాం వీకే గారు. కొన్ని వేల కోట్ల రూపాయలు మార్చి నెలలో జగన్మోహన్ రెడ్డి బినామీలకి దోచిపెట్టాడు. ఈ జవహర్ రెడ్డి మొత్తం రాష్ట్ర ఖజానాని ఖాళీ చేసేశాడు. ఎన్ని పేమెంట్లు అండి? పెద్దిరెడ్డి పిఎల్ఆర్ కంపెనీ కొన్ని 100 కోట్లు, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ ఇంకొన్ని 100 కోట్లు. ఎవరికి ముఖ్యమంత్రి ఎవరికి దోచిపెట్టమంటే అది దోచిపెట్టేసి ఖజానానే ఖాళీ చేశాడు ఈ సిఎస్. అదేవిధంగా ఇందాక రెడ్డి గారు చెప్పినట్టు, ఎస్, మొన్న పెన్షన్లు అంతమంది చనిపోయారంటే A1 ముద్దాయి జవహర్ రెడ్డి. ఎన్నికల కమిషన్ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వద్దని చెప్పిందా? ఎందుకని మీరు వచ్చి ముసలి వాళ్ళందరినీ బలవంతంగా సెక్రటేరియట్లకు రప్పించారండి? మేము స్వయంగా వెళ్ళి రిక్వెస్ట్ చేశాం సార్. తెలుగుదేశం పార్టీ ఒక బృందాన్ని పంపించింది. సార్, ఇది కరెక్ట్ కాదు, ఎన్నికల కమిషన్ ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వద్దని చెప్పలేదు, ఇదిగో ఆల్టర్నేటివ్ మీ దగ్గర ఇన్ని లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పినా సరే దుర్మార్గంగా కుట్రపూరితంగా అంతమంది చావుకి కారకుడయ్యాడు ఈ జవహర్ రెడ్డి. ఆయన్ని ఏ రకంగా కొనసాగించాలి సార్ చీఫ్ సెక్రటరీ పోస్ట్లో? ఇమ్మీడియట్గా రిమూవ్ చేయమని అడిగాం. అదేవిధంగా డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఈయన గారి కంటే 13 మంది సీనియర్ ఆఫీసర్లు డీజీపీ పోస్టులో కూర్చోటానికి 13 మంది సీనియర్ ఆఫీసర్లు ఈయన పైనుంటే వాళ్ళందరినీ పక్కన పెట్టి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈయన డీజీపీ చేశాడు. ఎంత అద్భుతంగా స్వామి భక్తి ప్రదర్శిస్తూ ఉన్నాడో మొన్న ప్రధానమంత్రి మోడీ గారి సభ చూస్తేనే అర్థమైపోయింది కదా వీకే గారు. ప్రధానమంత్రి గారి సభకే దిక్కులేదు సార్. ప్రధానమంత్రి గారి సభకే భద్రత ఏర్పాట్లని గాలి కొదేశాడు ఈ డీజీపీ. ఆయన అర్హుడు ఆ పదవిలో కూర్చోటానికి? ఇంటెలిజెన్స్ డీజీ పిఎస్ఆర్ సీతారామాంజనేయులు గారు, ఆయన గారైతే ఒక ప్రైవేట్ సైన్యాన్ని క్రియేట్ చేశాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కోసం. కర్నూలులో ఆ రోజు జరిగినటువంటి అవినాష్ రెడ్డి డ్రామా మనం చూసాం కదా. సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వెళితే వాళ్ళకి అడ్డంగా అక్కడ ఉన్నటువంటి పోలీసు ప్రైవేట్ సైన్యాన్ని దింపాడు. అవినాష్ రెడ్డికి కాపలాగా మొత్తం అక్కడ రౌడీల్ని గోండాల్ని ప్రైవేట్ సైన్యాన్ని దింపిందే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు గారు సార్. ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విచ్చలవిడిగా ఫోన్ ట్యాపింగ్ చేయిస్తూ ఉన్నాడు. తెలంగాణలో ఏ విధంగా చేయించారో అక్కడ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సీతారామాంజనేయుల నేతృత్వంలో జరుగుతోంది. మొన్న మధ్యన మీరు చూసారు, 2 రోజుల క్రితం లోకేష్ గారి మొబైల్ ఫోన్కి యాపిల్ కంపెనీ వాళ్ళే ఒక వార్నింగ్ మెసేజ్ పంపించారు. మీ ఫోన్ని హ్యాక్ చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి,
మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి యాపిల్ కంపెనీ వాళ్ళు లోకేష్ గారికి అదే సార్, అదే ఇప్పుడు ఇలాంటి వైలేషన్స్, ఇలాంటి ట్యాపింగ్ కూడా చేస్తున్నటువంటి వ్యక్తిని ఆ పదవిలో కూడా అదే ఇలాంటి వైలేషన్స్. కొల్లి రఘురామరెడ్డి ఒక్క నిమిషం నన్ను పూర్తి చేయనండి వీకే గారు, నాకు ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఎందుకంటే మేము అకారణంగా ఏ అధికారిని తొలగించమని అడగట్లా, మేము లెటర్లు ఇవ్వట్ల ఎలక్షన్ కమిషన్ కి. కొల్లి రఘురామరెడ్డి ఎవరండి ఇతను? విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ. 22 మంది డీజీ స్థాయి, అడిషనల్ డీజీ స్థాయి అధికారులను పక్కన పెట్టి ఇవాళ ఇతనికి అసలు ఆ పోస్టులో కూర్చుని అర్హత లేదు. అతన్ని ఇవాళ ఆ పోస్టులో కూర్చోబెట్టి దేనికి ఉపయోగిస్తా ఉన్నాడండి? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి ఈయన గారు ఎగేసుకుంటూ వెళ్ళిపోతాడు. నంద్యాల ఆ రోజున అర్ధరాత్రి పూట కొన్ని తప్పుడు కేసులు పెట్టి ఇష్టానుసారం మా నారాయణ గారిని వీళ్ళందరిని ఇబ్బంది పెట్టడం కోసమా ఇతను తీసుకొచ్చి పెట్టింది. అదేవిధంగా రిషాంత్ రెడ్డి చిత్తూరు ఎస్పీ, ఆంధ్రప్రదేశ్ లో జూనియర్ మోస్ట్ ఆఫీసర్ అతని వాళ్ళ ఎర్రచంద్రం టాస్క్ ఫోర్స్ కి ఇవాళ ఆయన హెడ్. ఎర్రచంద్రం టాస్క్ ఫోర్స్ కి ధర్మారెడ్డి 9 ఏళ్ల నుంచి డెప్యుటేషన్ లో ఉన్నాడు. టీటీడీలో ఎందుకు తొలగించుకోరు సార్? ధర్మారెడ్డి ఏం చేస్తా ఉన్నాడు? అదేనండి అండర్స్టాండ్. 22 మందికి సంబంధించిన లిస్ట్ ఆల్రెడీ అక్కడ ఉంది. పురంధేశ్వర్ గారు, వాళ్ళ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు కూడా కంప్లైంట్ ఇచ్చారు. 22 మంది మీద పేరున వీళ్ళు ఏం చేశారు,